సమాజంలో ఉద్యోగ కల్పన పెద్ద ఛాలెంజ్ అని అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. ఉద్యోగ కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థలకు బాధ్యత ఉందన్నారు. 80% ఉద్యోగాలు ప్రైవేటు సెక్టర్లోనే ఉన్నాయని, మల్టీనేషనల్ కంపెనీలతో ఉద్యోగ కల్పన ఏర్పడుతుందని శ్రీనివాస్ వివరించారు. సమాజంలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కామర్స్ రంగాల్లో అవకాశాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రణాళికలను రూపొందించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలోని మేడం అంజయ్య హాల్లో అవంతి హెచ్ఆర్ కాంక్లేవ్ 2025 కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభోత్సవం చేశారు. Secretary State Council of Higher Education Telangana, Usmania University, డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఆధ్వర్యంలో ఒక హెచ్ఆర్ కాన్క్లేవ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవాళ మనందరికీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఏ ప్రధానమంత్రికైనా దేశంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. మరి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇలాంటి ప్రైవేటు సంస్థలకు బాధ్యత కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజున మనం చూస్తే ఏ రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా 80% ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కంపెనీస్. మరి మన ఇన్స్టిట్యూషన్స్లో మనం చెప్పే చదువు ఆ ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి మరి అవంతి కళాశాల గత 33 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఇక్కడ నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ మంత్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయబడింది. ఈ ప్రోగ్రాము 100% ఉద్యోగావకాశాలు వచ్చే దిశగా పనిచేస్తుంది. బ్యాంకింగ్, సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ అనేది బ్యాంకింగ్ సెక్టారు, ఇన్సూరెన్స్ సెక్టారు అండ్ కామర్స్ సెక్టార్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఎంఓఈలో భాగంగా ముందుగా 22 ఇంజనీరింగ్ కాలేజీలు, అటానమస్ కాలేజీలు, ఒక 22 డిగ్రీ కాలేజీలను ముందుగా ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టి దీని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఫ్యూచర్లో రాష్ట్రమంతటా ఈ బిఎఫ్ఎస్ఐ ప్రోగ్రామ్ అనేది విస్తరిస్తే ఫ్రీగా ఈ 22 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు, 22 డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయమైంది.